ఉంటాయా? నీళ్ళున్నట్టే కనిపిస్తాయి. కానీ నీళ్ళుండవు. సో, అదే విధంగా మనకి ఎక్కడైతే ఏదైతే ఉండదో, సో, అది ఏదో ఉన్నట్లు మనకు కనిపిస్తుందనమాట. ఎప్పుడు ఆ డ్రీమ్‌లోనే, ఆ కలలోనే మనం బతికేస్తూ ఉంటామనమాట. సో, మనకి అవి అపూర్ణ ఇంద్రియాలు ఉండడమే కాకుండా ఒకలాంటి అపోహలెక్కువుంటాయి మనకి. ఇల్యూషన్ ఎక్కువుంటుంది. దానివల్ల మనం అన్నీ గూడా తప్పులు జేస్తూ ఉంటాం. అవునా? ఇదనుకున్నాము, ఇది కాలేదు అనేది దాన్ని కప్పిపుచ్చడానికి ఒక తప్పు చేస్తాం. దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకోటి, ఇంకోటి చాలా తప్పులు చేస్తూ, చేస్తూ దాంట్లో అబద్ధాలు గూడా ఆడేస్తూ ఉంటాం. అవునా? అవునా? చేస్తామా ఇట్లా? హరే కృష్ణ. జరుగుతుంటదా మనతోని? చేస్తాం మాతాజీ. యెస్. ఒక్కొక్కసారి జరిగిపోతుంటాయి అలా అనుకోకుండా. సో, మన పిల్లలు గూడా చిన్న అబద్ధం ఆడితే ఏం గాదులే అని వాళ్ళు అబద్ధం ఆడతారు. పెద్దగయ్యాక పెద్ద అబద్ధం ఆడతారు. అప్పుడు మనకేమనిపిస్తది? మనమే చేసింది అని మనం అనుకోము. వీడెందుకు ఇలా నాతోని ఇలా చేస్తున్నాడు. అంటే ఒకలాంటి చీటింగ్ ప్రొపెన్సిటీ ఒస్తదనమాట. ఒకరినొకరు చీట్ చేసుకోవడం. ఇది చిన్న ఉదాహరణ జెప్పాను. కానీ పెద్ద పెద్ద చీటింగ్స్ జరుగుతుంటాయి గదా! బ్యాంక్ రాబరీ అని, బ్యాంక్ కరప్ట్ అంటారు గదా! ఆ బ్యాంకులు మూసుకుపోవడం. మనమేదో పాపం కొంత పొదుపు జేసుకోవడానికో, కొంత ఇంట్రెస్ట్ ఒస్తుందనో, ఇంట్లో ఉంటే ఖర్చయిపోతాయని బ్యాంకుల్లో వేసుకుంటే, ఎన్ని బ్యాంకులు మోసం జేసి పారిపోవడము, ఎంతోమంది ఆత్మహత్యలు జేసుకోవడం, ఈ విధంగా జరుగుతాయి గదా! ఇదంతా కూడా చీటింగ్ అనమాట. చాలా చీటింగ్. చీటింగ్ ఇప్పుడు దుర్యోధనుడు గూడా ఎన్నో రకాలుగా ఎన్నో చీటింగ్ జేశాడు గదా! చీటింగ్ జేసి గెలవాలనుకున్నాడు. సో, ఆ విధంగా అనమాట. సో, ఈ 4 మనకి ఫస్టొచ్చేసరికి ఏమన్నాం మనం? అపూర్ణ ఇంద్రియాలు, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. నెక్స్ట్ అపోహ, ఎప్పుడు కలల్లో ఉండడం, ఇల్యూషన్. థర్డ్‌దేమో తప్పులు చేయటం. నాలుగవది చీటింగ్, మోసం చేయటం అనమాట. సో, చీటింగ్ ప్రొపెన్సిటీ. ఈ 4 ఉండడం మూలాన మనం స్థిరంగా ఉండలేము. అన్నీ ఉన్నా గానీ మనకు స్థిరంగా ఉండదు. సో, ఇప్పుడు ఈ మొసలి పట్టుకున్నది అంటే మననేం పట్టుకుంది అంటే, ఈ 6 పట్టుకుంటాయి. ఏంటవి అంటే ఏమన్నా చెప్పగలరా ఎవరన్నా? ఏం పట్టుకుంటాయి మనకి మాయలో ఉన్నప్పుడు? కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యం. ఈ 5 పట్టుకుంటాయన్నమాట మనకి. అంటే ఒక డిజైర్ ఎప్పుడు ఒక కామం, ఒక డిజైర్‌లో ఉంటాం. ఒక కోరికలో ఉంటాం. అది దొరుకుతుందేమో అని అపోహలో ఉంటాం. సో, అది దొరకలేదు మనకి. అప్పుడు కోపమొస్తది. చిన్న పిల్లాడి ఒక బొమ్మ అడిగాడు, ఒక ఫోన్ అడిగాడు, అది ఇవ్వలేదు. ఈ రోజుల్లో సమ్మర్‌లో అంతా గూడా ఈ ఫోన్‌లో ఆట, ఇవ్వకపోతే వాళ్ళకి కోపాలు రావడం, అరవటం, తల్లి అరవటం, బిడ్డ అరవడం ఇలా జరుగుతుంది. అది కోపం అన్నమాట. ఆ తర్వాత లోభం. లోభం అంటే ఏంటి? బాగా లోభత్వం అన్నమాట. గ్రీడీ, నాకే కావాలి. అన్నీ నాకే కావాలి. అనే బా ఇది అన్నమాట. సో, దురాశ అని గూడా అనుకోవచ్చు. గ్రీడ్, ఏది చూస్తే అది నాకు కావాలి. ఆ గ్రీడ్ అనేది. నెక్స్ట్ మదం. మదం ఎక్కిన ఏనుగు. ఇప్పుడు ఏనుగు మదమెక్కింది గదా! నీళ్లు తాగేసి పోవచ్చు గదా గజేంద్రుడు. కానీ ఆ మదం ఎక్కి అలా బిహేవ్ చేసిందనమాట. ఆ కొలనంతా పాడు చేయడమే గాకుండా భార్యను పిలిచి, అవన్నీ పిలిచి ఎంజాయ్ జేయడం మూలాన. అంటే మనకు కావాల్సింది భగవంతుడిస్తాడు. ప్రతి ఒక్కటి ఇస్తాడు. కానీ మనకి ఎక్స్‌ట్రా ఏమో కావాలి. ఎప్పుడు కూడా ఒక ఫ్రీ విల్ అనేది భగవంతుడిచ్చాడు. ఆ ఫ్రీ విల్ అంటే ఒక చిన్న స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రంని తీసుకొని మనం ఇంత విర్రవీగిపోతున్నాం. సో, ఈ మదం అనేది ఒక్కోసారి ఎలా వస్తుందంటే విల్ బికమ్ మ్యాడ్ అన్నమాట. ఆ మదం నుంచి ఆ వర్డ్ మ్యాడ్ వచ్చింది. మ్యాడ్‌నెస్ పిచ్చిగా అన్నమాట. పిచ్చి పిచ్చిగా మదం ఎక్కిన ఏనుగు అంటారు అందుకే. ఏనుగుకి మదం ఎక్కితే అడవుల్ని ధ్వంసం చేసేస్తదంట పూర్తిగా. సో, మనం కూడా ఏం చేస్తున్నామో మనకు తెలీదనమాట. పిచ్చి చేతలు చేస్తూ ఉంటారు. దాన్ని మదం అని అంటారు. సో, మదమెక్కినోడు అంటే తాగుబోతు కూడా మంచోడే. కానీ మదమెక్కినోడు మంచోడు కాదు. సో, అది మగవాళ్ళు గావచ్చు, ఆడవాళ్ళు గావచ్చు. పిచ్చిగా అరవడం, కేకలేయడం, ఒకరిని తిట్టడము. సో, అదనమాట మదం అంటే. మాశ్చర్య ఇంకా లాస్ట్‌కొచ్చేసి జెలసీ. అదైతే కామన్‌గా జరుగుతానే ఉంటది. నీకుంది నాకు లేదు. ఓకే. సో, నేనేం చెప్పానంటే ఇదొక చిన్న కిటుకు చెప్పాను. ఎప్పుడైనా మనకలా అసూయ, జెలసీ, నాకు రావాల్సింది వీళ్ళకొచ్చింది అని ఫీలింగొస్తే వాళ్ళకి పోయి అప్రిషియేట్ చేయండి. అప్పుడు
వాళ్ళు మీరు ఫ్రెండ్స్ అయిపోయినప్పుడు ఆ జెలసీ గుణం అనేదే మనలో ఉండదనమాట ఇంకా. అదెక్కడికో వెళ్ళిపోతుంది. సో, ఇవన్నీ కూడా పట్టుకున్నట్టు, ఆ మొసలి పట్టుకున్నట్టు మనల్ని పట్టుకుంటుందనమాట. ఆ మాయలో ఉంటారు. అప్పుడు గజేంద్రుడికి ఫ్యామిలీ గుర్తొచ్చింది. 1000 సంవత్సరాలంటే చూడండి. ఎన్ని జనరేషన్స్. అవునా? 10 దశాబ్దాలు. సో, ఆ విధంగా ప్రేయర్ చేసి, చేసి లాస్ట్‌కి భగవంతుడు గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తు ఆ స్తోత్రాలు ఏ విధంగా చేయగలిగాడంటే, పూర్వజన్మలో అతడు మహాభక్తుడు. మరి మనము? ఇంకా స్తోత్రాల వరకు ఎక్కడొస్తాం మనం? ఇప్పుడు భగవంతుడికి జపం జేసుకోకుండా, పూజ జేసుకోకుండా ఈ విధంగా ఉంటే, ఈ ఏజ్ అయిపోయింది, ఆ ఏజ్ అయిపోయింది ఏమీ ఉండదు. ఏ టైంలో అయినా మనము స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఆ విధంగా ఈ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాశ్చర్యం మధ్యలో మోహ గూడా ఉంది. నేను చెప్పలేదు. మోహ అంటే ఒక అటాచ్‌మెంట్. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి సింహాసనం మీద బాగా అటాచ్‌మెంట్ పెరిగి ఇంత పెద్ద యుద్ధం జరిగింది. అవునా? ఆ మోహం అనేది. ఇప్పుడు నేను మీ టీచరు. ఇప్పటికి మీ టీచర్‌లాగే ఉండాలి అనే మోహం. మీరే అందరూ నాకెప్పుడు మీరే ఉండాలి. వేరే గ్రూప్ నేను చెప్పను అని నేను అనకూడదు. వేరే టీచర్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసేటట్టు మీరుండాలి. అప్పుడు అటాచ్‌మెంట్‌లో అటాచ్ మనకి ఉన్నా లేనట్టు లెక్క అన్నమాట. అర్థమైందా? సో, మోహం అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఒక వస్తువు ఈరోజు మనది. రేపు మనది కాకపోవచ్చు. అది ఎవరిదైనా కావచ్చు. ఎవరైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకే దేని మీద గూడా మొహం పెట్టుకోవద్దు. దీన్నే మనం తామరాకు మీద నీటి బొట్టు అని అంటామనమాట. పట్టి పట్టనట్టు. ఓకే. మన కర్తవ్యం, మన పనులన్నీ మనం చేసుకుంటూనే ఉండాలి. కానీ ఈ హరిషడ్వర్గాలు ఎప్పుడైతే మనల్ని పట్టుకుంటాయో, ఆ మొసలి పట్టుకున్నట్టే. అప్పుడైనా మనకి భగవంతుడు గుర్తు రావాలి. సో, ఆ విధంగా భగవంతుడు గుర్తొచ్చేసరికి విష్ణుమూర్తి వచ్చి విడిపించాడు. విడిపించిన తర్వాత ఏమైపోయింది? విష్ణు లోకానికి వెళ్ళిపోయాడు. ఎవరు? గజేంద్రుడు. తర్వాత మొసలి కథ. మొసలికేమైంది? సుదర్శన చక్రంతోని తల నరికేస్తాడు. అప్పుడు అది కూడా విష్ణు లోకానికి వెళ్తుంది. ఏ విధంగా విష్ణు లోకానికి వెళ్తుంది? బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఋషి ఉంటాడు. ఎవరు? అగస్త్య ముని ఉంటాడంట. అగస్త్య ముని ఏం చేస్తున్నాడంటే, ఇంద్రదుమ్న మహారాజు ఇంద్రలోకంలో చాలా మంచి మహారాజనమాట. ఆయన భక్తి చేసుకుంటున్నాడంట. ఒక ఏజొచ్చిన తర్వాత కింగ్‌డమ్‌ని అన్నీ వదిలేసి పరిత్యజించి వనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలా పాపం ఆయన తపస్సులో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. ఇక్కడ అగస్త్య ముని ఆయన డిసైపుల్స్‌తోని ఆయన శిష్యులతోని వచ్చారంట. వస్తే ఈయన కళ్ళు తెరవలేదంట. అసలు పట్టించుకోలేదంట. ఓహో! నీకింత మదమెక్కిందా? అని ఆయనను మదమెక్కిన ఏనుగులు జన్మెత్తుతావు నువ్వు నెక్స్ట్ అని చెప్పి శపిస్తాడంట ఆయన. అర్థమైందా? ఇక్కడ ఏం అర్థమైంది అంటే, మనకు క్వెషన్ రావచ్చు. ఆయన భగవద్భక్తి చేస్తున్నాడు ఎందుకు శపించాడు? భగవంతుడి కంటే భగవంతుడి యొక్క శిష్యులు అంటే భగవంతుడిని ఆరాధించేవాళ్ళు డివోటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థాన్ గాడ్. అర్థమైతుందా ఇక్కడ? ఈ అగస్త్య మహాముని ఆయన పెద్ద మహా గొప్ప ఋషి. ఈయన గౌరవించి ఈయన మామూలు రాజు కదా! ఈ కింగ్ అనే అతను ఇంద్రదుమ్య మహారాజు ఏంటంటే మామూలుగా ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు. కానీ రాజ్యం ఏలాడు కానీ అగస్త్య మహాముని పుట్టినప్పటి నుంచే భక్తిలో ఉన్నాడు. ఇంత పెద్ద డివోటీని డిస్‌రెస్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అందుకే మనం ఎప్పుడైనా విష్ణు భక్తులని ఎప్పుడు ఏమనకూడదు, గౌరవించాలి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గురువుల్ని అడగాలనమాట. గురువుల్ని అప్రోచ్ అవ్వాలి. డివోటీస్‌లోనే ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పలానా, పలానా ఇలా జరిగింది. మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈ గ్రూప్‌లో ఉండడానికి కానీ ఇక్కడ. అప్పుడు అలాంటి సంశయం వచ్చినప్పుడు శిక్షా గురువులుంటారు, చిన్న గురువులుంటారు, పెద్ద గురువులుంటారు. వాళ్ళని సంశయం వచ్చినప్పుడు వాళ్ళని అడగడం మన ధర్మం అనమాట. అడిగి తెలుసుకోవాలి. సో, ఆ విధంగా అక్కడ డివోటీస్‌ని విష్ణు భక్తుల్ని ఇన్సల్ట్ చేసిన విధంగా ఫీల్ అయ్యి అగస్త్యముని చేశారు. అప్పుడు కాళ్ళు పట్టుకొని కాళ్ళ వేళ్ళ పడి ఇంద్రదుమ్న మహారాజు ఈ శాప విమోచనం ఎప్పుడు జరుగుతది? ఎలా జరుగుతది? అనంటే, "నువ్వు ఏనుగులాగా పుడతావు. అక్కడ జరిగింది." అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నిన్ను వైకుంఠానికి తీసుకెళ్తాడు అని చెప్తాడనమాట. అది లోగడ ఉన్న స్టోరీ. సో, ఆ విధంగా గజేంద్రుడు విష్ణులోకానికి వెళ్తాడు. ఇప్పుడు మనము ఇక్కడ
దీని దగ్గరికొస్తాం. ఏది క్రొకడైల్. క్రొకడైల్ ఎవరు అంటే ఆ మొసలి ఎవరు అంటే హుహు అనే ఒక గంధర్వుడంట. ఈ గంధర్వులు ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేయడానికే చూస్తుంటారు గదా! మనం మామూలుగా చెప్తుంటాం గదా! పబ్బులని, అవని, ఇవని ఎంజాయ్ ఆ విధంగా గంధర్వులు ఎప్పుడు ఏం ఎంజాయ్ చేస్తారో తెలీదు. ఎప్పుడు కన్య అప్సరసలతోని వాళ్ళతో వీళ్ళతో ఇటు వచ్చి, అటు వచ్చి ఈవెన్ భూలోకంలో ఎవరైనా అందంగా అనిపిస్తే ఎంజాయ్ చేయడము, మళ్ళీ శాపాలు తీసుకోవడం ఇదే వాళ్ళ పని. సో, గంధర్వుడు ఆ హుహు అనే గంధర్వుడు ఆహ్, జలకాలాడుతున్నాడు. ఏదో నీళ్ళల్లో స్నానం చేస్తున్నాడంట. అక్కడ ఒక నే దేవలుడు అనే ఒక ముని వచ్చాడంట. వచ్చినప్పుడు ఈళ్ళు కొంచెం మిస్చీవియస్‌గా ఉంటారు గంధర్వులు ఒక్కొక్కసారి. అయితే అనుకోకుండా దేవలుడి యొక్క కాలు పట్టుకొని లాగాడంట. ఆయనకర్థం గాలేదంట. ఈ గంధర్వుడు ఎందుకు ఇలా కాళ్ళు లాగుతున్నావు? ఓహో! ఆళ్ళకప్పుడే కోపం వచ్చేస్తది ఈ మునులకి. నువ్వు వచ్చే జన్మలో మొసలి అయి పుడతావు. అంటే మళ్ళీ అతనొచ్చి ఆ గంధర్వుడు ఓహు అనే గంధర్వుడు ఆయన కాళ్ళ వెళ్ళబడి నా శాప విమోచన విరుగుడేంటి అది చెప్పు ము ము మునివర్య అని వేడుకుంటాడంట. వేడుకున్నప్పుడు అతనేం జేస్తాడంటే గజేంద్రుడు వచ్చి గజేంద్రుడి కాళ్ళను పట్టుకొని వైకుంఠం నుంచి విష్ణు ప్రభు వస్తాడు. అప్పుడే నీకు కూడా మోక్షం కలుగుతది అని చెప్తారనమాట. సో, అప్పుడేమవుతుంది అంటే, ఈ గజేంద్రుడు కూడా ఒకేసారి విష్ణులోకం ప్రాప్తం జరుగుతుందనమాట. ఇది గజేంద్రుడి యొక్క మోక్షం. అంటే, ఆ మొసలి అనేది మనకి 6 హర్షడ్వర్గాలు అలా పట్టుకుంటాయనమాట. ఈ కామ, క్రోధ, లోభ, మద, మోహం, మద, మాత్సర్యం నుండి బయటపడాలి అంటే, మనకొకటే ఒక మార్గం. భగవంతుడి దగ్గరికి చేరుకోవడం అన్నమాట. అంటే భగవంతుడి యొక్క స్తోత్రాలు చేయటం. అందుకనే మనము జపం చేయాలి, భాగవతం వినాలి, సత్సంగ్‌లో ఉండాలి, సేవ చేయాలి. గురువుల్ని ప్రశ్నలు అలాంటివి అడుగుతూ ఉండాలన్నమాట. ఇది ఒక స్టోరీ. అయితే ఇక్కడ మనకి వీళ్ళందరూ ఎవరు అంటే డిఫరెంట్ ఫార్మ్స్, మానిఫెస్టేషన్స్ అని చెప్పుకున్నాం గదా! సో, ఆ తర్వాత ఈ గజేంద్రుడు తెలుసుకుంటాడు గదా! తామర పువ్వు ఇస్తాడు అది. సో, ఇక్కడ మనం చేసేదేంటి అంటే, ఒక విషయం ఇంకోటి తెలుసుకోవాలి ఏంటంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా భగవంతుడు నాకిది తే, అది తే, నాకు కావాలి అని ఎప్పుడు అడగడు. ఏదిస్తే అదే. పత్రం, ఫలం, పుష్పం, తోయం అని అన్నాడు గదా! ఏదో ఒకటి. సో, గజేంద్రుడు అంత బాధలో గూడా ఆ కమల పువ్వు ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తికి ఇంకా డివోటీ అంటే ఇంద్రదమ్య మహారాజు మహా డివోటీ. సో, ఇక్కడ మనం మేజర్ పాయింట్ నేర్చుకోవాల్సిందేంటంటే, మీరెన్ని కోట్లు జమ జేసినా వచ్చే జన్మకి అవి మీకు రావు. అవునా? చిత్తు కాగితాలే అవన్నీ గూడా. కానీ భక్తి చూసారా? పూర్వజన్మలోని స్తోత్రాలు గుర్తుండి చేశారు కాబట్టే అతను విష్ణులోకానికెళ్ళిపోయాడు. కొంత బాధపడ్డాడు. చివరి క్షణాల్లో ప్రతి ఒక్కరు గూడా బాధపడవలసిందే. ఆ దేహ బాధలనేవి ఈ జన్మలతోనే మనకు పోవాలి. ఆ తర్వాత విష్ణులోక ప్రాప్తి విష్ణువుని తలుచుకున్నప్పుడే వస్తుందనమాట. అందుకనే మనము జపము చేయాలి. సో, ఇది మనకి ఈరోజు మనం నేర్చుకునేది. హ్మ్. మనం చెప్పుకోవాలనుకున్నది. ఇదే విధంగా రేపు ఇంకొక స్టోరీ భక్తి ఇంకో జన్మలో ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఒకటి తెలుసుకుని, ఎల్లుండి నుండి మనము 108 శ్లోకాసు ప్రారంభిద్దాం. ఒక్కొక్క శ్లోక చెప్పుకోవడము, చదువుకోవడము, దాని యొక్క మీనింగ్ తెలుసుకొని, 1, 2 ఉదాహరణలిచ్చుకొని, ఆహ్, అది నేర్చుకోవడం ఎలా ప్రొనౌన్సియేషన్ ముఖ్యంగా. అంటే దీర్ఘ ప్రొనౌన్సియేషన్స్ కాదు. కామన్‌గా మనకి చదవటం రావడం ఇంపార్టెంట్ అనమాట. సో, అవి నేర్చుకుందాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్నలున్నాయా? హరి ఓం మాతాజీ. హరే కృష్ణ భగవత్పాదం మాతాజీ. థాంక్ యూ. చాలా బాగుంది. గంధర్వులు ఆహా గంధర్వ, ఊహు గంధర్వ వద్ద సింగింగ్ హుహు అనే గంధర్వుడు. అయితే ఈ గజేంద్ర మోక్షం అనేది రకరకాలుగా మీరు చాలా వినుంటారు. కానీ ఇక్కడ మనం రిలేట్ చేసింది హర్షడ్ వర్గాల గురించి, తర్వాత మనము 4 డిఫెక్ట్స్ ఆఫ్ మ్యాన్ ఏంటి అనేది ఇవి రిలేట్ చేయడానికి అండ్ అకౌంట్ భక్తి అనేది ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ఎలా కంటిన్యూ అవుతుందని చెప్పడానికి ఈ స్టోరీ నేను తీసుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నైస్ బ్యూటిఫుల్ మాతాజీ. నైస్ వండర్ఫుల్ క్లాస్. థాంక్ థాంక్ యూ యూ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
ఇంకా మనీషాకేమన్నా ఉందామ్మా ప్రశ్న? యెస్ మాతాజీ. అది మనం 108 మాల కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలో ఒకసారి చూపించరా? ఓకే, చూపిస్తా. సో దిస్ ఈస్ గురు అమ్మ. ఓకే. యెస్ మాతాజీ. ఓకే. సో యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఓకే. ఓకే. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇది అయిపోతుంది కదా 108 శ్లోకాస్ ఇక్కడికొచ్చాం. ఓకే. ఓకే. అన్ని మాలల్లో కూడా ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా మనకి ఈజీగా అర్థమవుతది. ఓకే. సో ఓకే. ఇక్కడికొచ్చిన తర్వాత ఇట్లా పైనుంచి తీసుకోవద్దు. మళ్ళా ఇటు తిప్పేసి ఇలా తీసుకోవాలి. ఓకే. ఓకే. ఎక్కడ మళ్ళీ ఎండ్ అయిందో అక్కడి నుంచి ఎక్కడ ఎండ్ స్టార్ట్. అయిందో దట్ విల్ బి ద స్టార్టింగ్ ఆఫ్ సెకండ్ రౌండ్. ఓకే మాతాజీ. కానీ ఆ తిప్పేటప్పుడే మనం ఇది చెప్పేసుకోవాలి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అగైన్ హరే కృష్ణ లైక్ దట్. ఓకే. ఇట్ గోస్ ఆన్. ఓకే. ఇదంతా వెళ్ళి మళ్ళా మనకి ఎక్కడికి వస్తామంటే ఈ పూసకు వస్తాం, పెద్ద దానికి వస్తాం. అవును. ఓకే. మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఇట్లా టర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. హోప్ సో యూ అండర్స్టూడ్. యెస్ మాతాజీ. అండ్ ఇంకొక క్వెషన్ ఉంది. అయితే చెప్పండి. మనకి అభిమన్యుడు వాళ్ళ వైఫ్ ఉత్తర అని చెప్తారు కదా! అయితే కొన్ని దగ్గర అభిమన్యుడు వాళ్ళ వైఫ్ శశిరేఖ అని కూడా ఉంటుంది. అది కూడా శశిరేఖ నిజమేనా? ఉంటది, సుభద్ర ఉంటది. వాళ్ళు క్షత్రియులమ్మ. ఒక్క వైఫ్ ఉండదు. చాలా మంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సుభద్ర అర్జునుడి వైఫ్. ఐఎమ్ సారీ. ఎస్. కృష్ణుడి చెల్లెలు అని చెప్తారు. సో అట్లా మనం భాగవతం వింటూ ఉంటే అసలు ఎన్ని రిలేషన్స్ అంటే మనకి చాలా అంటే బావుంటది. కొంచెం అంత డీప్‌గా వెళ్ళాలంటే ఇంకా బాగా నాలెడ్జ్ పెంచుకోవాలన్నమాట. హరే కృష్ణ. గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ మామూలుగా వింటూ హ్యాండ్ రైజ్ చేశా మాతాజీ. అంతే మాతాజీ. ఓకే. ఓకే. ఓకే మేడం. క్లాస్ అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ లో ఆన్ చేశా మాతాజీ. అవునా? ఓకే. రేపటి నుండి ఆ! 10కి వచ్చేయండి. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ గీత. హరే కృష్ణ మాతాజీ. హ్యాండ్ లోవర్ చేసుకోండమ్మా. ఏమి ప్రశ్న లేని వాళ్ళు. గీతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను భాగవతము స్టార్ట్ చేసిన చదవడము. ఓకే. వెరీ నైస్. వినడం. ఓకే. ఇది దీంట్లో అంటే ఇప్పుడు శ్లోకము తర్వాత అర్థాలు తర్వాత భాష్యం ఉంటది కదా మాతాజీ. 3 చదవాలి. అవన్నీ కంపల్సరీ చదవన్నా ఓన్లీ భాష్యం చదివితే సరిపోతుందా? లేదమ్మా. ఓన్లీ భాష్యం చదివితే చదివినట్టు కౌంటే కాదు. కావాలంటే కదా. ప్రతిపదార్థం వదిలేయొచ్చు మీకొచ్చుంటే. కానీ చదివితే మనకు అర్థమవుతది బాగా. శ్లోక, సమ్మరీ, పర్పట్ 3 ఉంటాయి. అవును. ప్రతిపదార్థం ఉంటుంది. ప్రతిపదార్థం చదవడం అంటే శ్లోక రిపిటేషనే గదా! అవునవును. శ్లోక 2 సార్లు చదివినట్టు మనకింకా బాగా అర్థమవుతది గదా! ఇప్పుడు అన్ని 1,00,000 శ్లోకాలు, ఇంకెక్కువ ఉంటాయి. సో, అవన్నీ బై హార్ట్ చేయమని ఎవరు చెప్పరు. అర్థం బాగా తెలుసుకోవాలి. సో, చదవడము అనంటే ఆ విధంగా చదవాలి. చదువుతుంటే అర్థమవుతదమ్మా. అదే కొంచెం హార్డ్‌గా ఉంటాయి కదా మాతాజీ. హార్డ్ ఉంటది. భాగవతం అంత ఈజీ గాదు. హార్డ్ ఉంటది. అదే మాతాజీ అందుకోసమే. అందుకే భగవద్గీత 108 చదువుతూ ఉంటే అది ఈజీ అవుతది. భాగవతం, భగవద్గీత 2 రిలేటెడ్ అమ్మా. భాగవతాన్ని అమల పురాణం అని గూడా అంటారు. సులభంగా రాశారనమాట. సో, అమల పురాణం అని గూడా అంటారు. చాలా బావుంటది. చాలా క్యాంటోస్ 12 క్యాంటోస్. మళ్ళా పాయింట్ 1, పాయింట్ 2 అని గూడా ఉన్నాయి కొన్ని క్యాంటోస్. సో, ఎక్కువే ఉంటది. హరే కృష్ణ. థాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. సత్య ఖిలారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు కదా మాతాజీ. హ్మ్. అది స్లైడ్ ఇవ్వటం గానీ లేకుంటే గ్రూప్ లో పెడితే మాతాజీ మేము ఏమైందంటే నోట్ చేసుకుంటాం మాతాజీ. డెఫినెట్లీ రేపటి నుంచి ఇస్తానమ్మా.
స్లైడ్ ఎందుకు ఇవ్వట్లేదంటే పోయమ్స్ అటు ఇటు వచ్చాయి మాకొచ్చిన స్లైడ్‌లో. సో, నేను ప్రాపర్ స్లైడ్ తీసుకొని రేపు నుంచి షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. గ్రూప్‌లో గూడా చేస్తాను. ఓకే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ అనురాధ అమ్మ. అనురాధ సైఫోన్ అంట. హరే కృష్ణ. థ్యాంక్ యూ వీరన్న ప్రభుజీ. వీరమ్మన వీరన్న. హరే కృష్ణ. అనురాధ మాతాజీ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. లాస్ట్ సరిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. గజేంద్ర మోక్షము అనే పదం ఎన్నోసార్లు విన్నాను, కానీ నాకు ఆ స్టోరీ తెలియదు. అవునా? ఓకే. ఈ రోజు తెలిసింది. వింటూ ఉంటాం మనం, అందరు చెప్తూ ఉంటారు. కాకపోతే కొంచెం రెఫరెన్సెస్ ఆ పేర్లు అవి ఉంటాయి కదా, అవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. నా డౌట్ మాతాజీ ఒకటి, చెప్పండి. కామము మోహము రెండు ఉన్నాయి కదా మాతాజీ. అవును. అందులో కామము అన్నా కూడా కోరికనే. మోహం అంటే కోరిక కాదు, అటాచ్మెంట్. బాగా అటాచ్మెంట్ అన్నమాట. అర్థమైందా? వివరించుతారా మాతాజీ? నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ గా ఉందా? ఒక్క నిమిషం. ఈ బొమ్మ ఏమైనా కనిపిస్తుందా మీకు? లేదు మాతాజీ, కనిపించట్లేదా? ఒక్క నిమిషం. కింద షేర్ అనే ఆప్షన్ ఉంటుంది మాతాజీ. యా షేర్ చేసాను ప్రభు. కొంచెం మీ దగ్గర ఉంటే మీరు షేర్ చేయరా? పంచతత్వ ఒకసారి చూపిద్దామని. పంచతత్వ చూపించాలా మాతాజీ? ఒక్కసారి చూపియండి. అందులో చాలా ఉన్నాయి బొమ్మలు. ఈ నితాయి బ్లూ డ్రెస్ లో ఉన్నది చూపించండి. ఇంకా గజేంద్ర మోక్షం కూడా మంచి పిక్చర్ తీసుకున్నాను, రేపు చూద్దాం. మీరు చూపించగలిగితే ఓకే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. కనిపిస్తుందా మాతాజీ? చేశారా? చేశాను. ఇక్కడ నేను షేర్ అనేది పెట్టలేదు, అందుకని వచ్చింది ప్రభుజీ, కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు ఈ పంచతత్వ చూస్తున్నారు కదమ్మా ఇక్కడ. మధ్యలో ఉన్నదేమో చైతన్య మహాప్రభు. బ్లూ డ్రెస్, ఎప్పుడైనా బలరాముడు బ్లూ డ్రెస్ లో కనిపిస్తారు, కృష్ణుడేమో మనకి ఇక్కడ ఎల్లో పంచలోనే ఉంటారు, పీతాంబరం అంటారు. ఆయన పుట్టిందే ఎల్లో కలర్ కట్టుకుని. సో ఈ విధంగా ఇక్కడ ఈ గదాధర పండిట్ అన్నమాట, జుట్టు ఉన్నది ఇక్కడ. శ్రీవాస్ పండిట్. ఇక్కడ అద్వైత ఆచార్య. ఈయనైతే చాలా పెద్ద ఆయన అన్నమాట. అంటే ఒక 50-60 ఏళ్ళ తర్వాతనే శ్రీ చైతన్య ప్రభు వస్తారు. ఈయన వచ్చేసి భూమి మీద ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా చాలా అన్నమాట, ఎప్పుడు వస్తాడు చైతన్య ప్రభు అని అక్కడ. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకి ఈయన చైతన్య ప్రభు కంటే ముందు వీళ్ళు పుడతారు, తర్వాత చైతన్య ప్రభు వీళ్ళందరూ వస్తారు. శ్రీవాస్ ఠాకూర్ది ఆంగన్ ఉంటుంది, అక్కడ ఇల్లు ఉంటుంది, అక్కడ సంకీర్తన చాలా చేస్తారనమాట మాయాపూర్లో. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. గజేంద్ర మోక్షం కూడా ఒక పిక్చర్ ఉంటే చూపించండి. హరే కృష్ణ. మీరు చూడగలుగుతాను మాతాజీ? కనిపిస్తుందా మాతాజీ మీకు? కనిపిస్తుంది. మళ్ళీ షేర్ చేస్తాను ఒక నిమిషం. షేర్ వీటిలో ఏది మాతాజీ? లేదు, నాకు ఇప్పుడు బొమ్మలు ఇప్పుడు వచ్చాయి. ఇది ఇవ్వండి. ఏది మాతాజీ? సెకండ్ రోనా? ఫస్ట్ రోలో 4th. 1 2 3 4 ఇదా మాతాజీ? ఇది ఇక్కడ నేను యారో పెట్టి. ఎస్ పెద్దగా అవుతుందా? ఎస్. ఇక్కడ చూసారా మీరు, గరుడ వాహనం ఎక్కి వస్తున్నారు, కానీ దారిలో వదిలేస్తాడు గరుడని.
వచ్చి విష్ణుమూర్తికి గజేంద్రుడు ఆ పుష్పాన్ని ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ ఆ సుదర్శన చక్రం వదిలేసినప్పుడు మొసలి తల పోతుందన్నమాట. సో రకరకాల బొమ్మలు ఉంటాయి, కల్పాలు ఉంటాయి అని చెప్తారు. వేరే వేరే లోకాలు అని మనం తెలుసుకున్నాం కదా. ఆ లోకాల్లో ఒక్కో రకంగా చెప్పుకుంటారంట. కానీ మొత్తానికైతే త్రికూట పర్వతం దగ్గరే ఇదంతా జరిగిందనమాట. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ప్రశ్నలు ఈ సరిత మాతాజీ అడిగారా ఏమన్నా? అయిపోయింది కదా.